నమస్తే న్యూస్ 360 కి స్వాగతం. నేను సంధ్య. డీటెయిల్స్ చూద్దాం. బులెటిన్ లో ఫస్ట్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిత్రా హిల్స్ వద్ద దారుణ ఘటన చోటు చేసుకుంది. కట్టుకున్న భర్తను కుటుంబ సభ్యులతో కలిసి కరెంటు షాక్ పెట్టి హత్య చేసింది భార్య. అనంతరం మృతదేహాన్ని నిర్మానుష్య ప్రదేశంలో పూడ్చిపెట్టి ఊరికి వెళ్లిపోయారు. అనుమానం వచ్చిన సాయిలు కుటుంబ సభ్యులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక పోలీసుల రంగప్రవేశంతో కవిత సాయిలు ఇద్దరు గత 15 సంవత్సరాలుగా విడిపోయి దూరంగా ఉంటున్నారు. వీరిద్దరికి ఒక అబ్బాయి అమ్మాయి అయితే ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయని గడిచిన వారం రోజుల క్రితం బతుకు తెరువు కోసం హైదరాబాద్కు వచ్చారని ఇద్దరిలో సాయి మిత్రాయిల్స్లోని అపార్ట్మెంట్లో వాచ్మెన్గా విధుల్లో చేరాడు. వీరి స్వస్థలం మెదక్ జిల్లా పాపన్నపేట మండలం లింగాయపల్లికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. 2 రోజుల క్రితం భర్తను హత్య చేసి ఎవరికి అనుమానం రాకుండా సొంత గ్రామంలోనే పూడ్చిపెట్టేందుకు ప్రయత్నించింది. దీనిలో భాగంగా ఆటోను మాట్లాడుకొని భర్త మృతదేహాన్ని ఆటోలో ఎక్కించింది. ఆటో డ్రైవర్ ఏమిటి ఇది అని ప్రశ్నించడంతో ఊరికి సామాన్లు తీసుకుని వెళ్తున్నామని చెప్పింది కవిత. అనుమానం వచ్చిన ఆటో డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం అంతా వెలుగులోకి వచ్చింది. ఇక ఎప్పటికే చిన్న ఉన్నప్పుడు కూడా నా దగ్గర ఉన్న పిల్లలు నా కొడుకు ఇక మరిగానే వచ్చింది. ఎప్పుడు వచ్చిందే వెతికి నా కొడుకు కనబడతలేదు, నా కొడుకు కనబడతలేని 2-3 మాటలు ఫోన్ చేస్తే లేపలేదు. మరి ఎటువా కలిగిన దొరకలేదు. దొరకబడతారు. ఎవరు చెప్పారు మీకు? ఇప్పుడు మీకు ఎవరు చెప్పారు? ఓళ్ళు చెప్తారు. కొడుకు గోడలు వచ్చింది మంచిగా కూర్చుంది. ఇంటికి వచ్చింది కోడలు, ఇంటికి వచ్చింది. మరి ఏడే సాయి కాడ మరి నా కొడుకేడా నేను అన్న ఏమో నాకేం గుర్తు అంది. ఏడుకుంటా పడుకుంటే అదే పడిపోయినా నిన్న ఈ కొడుకు తింటే ఏం లేదు సారు. ఎవరు చెప్పారు మీకు? ఇప్పుడు ఎప్పుడు ఇప్పుడా నా కోడలు వచ్చింది కదా చెప్పింది చెప్పేసా విధంగా నా దగ్గర ఉన్న సారు. ఇక ఎప్పటికే చిన్న ఉన్నప్పుడు కూడా నా దగ్గర ఉన్న మొత్తానికి కుటుంబ సభ్యులు చెప్తున్న దాని ప్రకారం 15 సంవత్సరాలుగా విడివిడిగా ఉంటున్నారు. వారం రోజుల క్రితమే హైదరాబాద్కు వచ్చినట్టుగా తెలుస్తోంది. కరెంటు షాక్ ఇచ్చి ఏమీ తెలియనట్టుగా ఊట్లో పూడ్చి పెడదామనేసి అనుకుంది. అయితే ఈమె కదలికల మీద అనుమానం వచ్చిన డ్రైవర్ ఆమెను దింపేసిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇచ్చడానికి మా క్రైమ్ కరెస్పాండెంట్ క్రాంతి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. క్రాంతి, క్రాంతి ఎప్పుడు ఇప్పుడా నా కోడలు వచ్చింది కదా చెప్పింది చెప్పేసా విధంగా వరకడ జీతం ఉండేది. ఇలా భార్య వచ్చింది. భార్య వచ్చి ఏం చేసింది, ఇక్కడ జీతం ఉండదు నేను దొరకపోతే అవి రాదని నా దగ్గర డబ్బులు కట్టేసింది. దొరకొని వచ్చింది. వచ్చి నిన్న మరో రిటర్న్ వచ్చింది. ఇక్కడ దొరకొచ్చింది. మరి అక్కడ రిటర్న్ వచ్చింది. వర్షాకాలం మరి సాయిలేడి సాయిలేడని మంది అడిగిరుగా మొన్ననే వచ్చిండు. అటు కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిత్రా హిల్స్ వద్ద దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్తను భార్య హత్య చేసిన సంఘటన వెలుగులోకి రావడం జరిగింది. కరెంటు షాక్ పెట్టి మరీ భర్తను హత్య చేసింది భార్య. ఆ తర్వాత మృతదేహాన్ని నిర్మానుష్య ప్రదేశంలో పూడ్చిపెట్టాలని అనుకుంది. అయితే కుటుంబ సభ్యులకు అనుమానం వస్తుందేమో అనేసి తన సొంతూరులోనే పూడ్చిపెడదాము అనేసి అనుకుంది. ఈ నేపథ్యంలో ఒక ఆటోలో మృతదేహాన్ని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారా, లేకపోతే పూడ్చిన తర్వాత పోలీసులకు సమాచారం వెళ్ళిందా అన్న అంశానికి సంబంధించి అయితే క్లారిటీ రావాలి. వీళ్ళకి 2 పిల్లలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఉంచడానికి మా కరెస్పాండెంట్ క్రాంతి మరోసారి ఫోన్ లైన్లో అందుబాటులోకి రావడం జరిగింది. క్రాంతి, రైట్. ప్రస్తుతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందా అని కూడా చెప్పుకోవచ్చు. కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిత్రా హిల్స్ అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా పనిచేసుకోవడానికైతే కవిత మరియు తన భర్త సాయలు వీళ్ళిద్దరు గత వారం రోజుల కిందిగా మాత్రం చేరి ఆ అపార్ట్మెంట్ లో విధులు నిర్వహిస్తున్నారు వాచ్మెన్ గా. అయితే సాయలు గత కొంతకాలంగా హెచ్ఐవితో కూడా బాధపడుతున్నట్టు కూడా గ్రామస్తులు చెప్పడం జరిగింది. అయితే వీళ్ళు 15 సంవత్సరాల కింద నుంచి భార్య భర్తలుగా విడిపోయి మళ్ళీ ఊర్లో ఏదో కూలీ నాలి పని చేసుకొని బతికినారు అని కూడా చెప్తున్నారు. అయితే గత వారం రోజుల నుంచి భర్త మీద కక్షపూర్వకంగానే తను పక్కా ప్లాన్ ప్రకారంగా హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చి ఇద్దరం మళ్ళీ కలిసి బతుకున్నామంటూ మాయమాటలు చెప్పి ఆ భర్తను హైదరాబాద్ కేపీహెచ్బీ మిత్రా హిల్స్ లో ఒక ఏదైతే అపార్ట్మెంట్ వాచ్మెన్ గా ఉంటున్నారో అక్కడ
కరెంట్ షాక్ ఇచ్చి మరీ భర్తని కక్షపూర్వకంగా చంపింది. అయితే కవిత మరియు తన చెల్లెలు తన మరిది వీళ్ళు ముగ్గురు ఈ హస్తంలో పాల్గొన్నట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే భర్తను సాయల్ని చంపిన తర్వాత కేపీఎస్బీ మిత్రా హిల్స్ నుంచి ఒక ఆటో బుక్ చేసుకుని తన ఏదైతే మెదక్ జిల్లాకు సంబంధించిందో అక్కడికి ఆ సమీపంలోకి వెళ్ళిన తర్వాత నిర్మానుష్య ప్రదేశాల్లో వెళ్ళారు. అప్పటికే ఆటో డ్రైవర్ కి అనుమానం వచ్చి ఇది ఏంటి అనగా మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాము, ఇవన్నీ సామాన్లు ఉన్నాయి ఈ మూటలో అంటూ కొంత అబద్ధాలు చెప్పడంతో అప్పటికే ఆటో అతనికి అనుమానం వచ్చి మళ్ళీ తిరిగి వచ్చాక కేపీఎస్బీ పోలీస్ స్టేషన్ పోలీసులకు సమాచారం ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే కవిత తన ఊర్లో తన భర్త ఏదో అంటే క్రాంతి ఆల్మోస్ట్ ఆల్ 15 సంవత్సరాలుగా విడిగా ఉంటున్నారనేసి అన్నారు. మరి ఈ వారం రోజులకే కలిసిపోవడానికి కారణం ఏంటి? ముందుగానే తను భర్తను చంపాలన్న స్కెచ్ తోటే సాయిల్ని హైదరాబాద్ తీసుకొచ్చిందా, అసలు ఏంటి? రైట్ సంధ్య, ప్రస్తుతానికి వీళ్ళిద్దరికీ కూడా వేరువేరుగా అక్రమ సంబంధాలు అక్కడ ఉన్నాయి. కానీ ఇతని భర్త పలుమార్లు అక్కడ కొంత ఊర్లో తనపై విమర్శలు చేయడం కానీ లేదంటే చివాట్లు పెట్టడంతో మాత్రం తను కక్షపూర్వకంగానే ఈ పక్క ప్లాన్ ప్రకారంగానే చేసినట్టు కూడా అక్కడ కొంతమంది గ్రామస్తులు చెప్తున్నారు. అయితే అక్కడ ఆ గ్రామానికి చెందిన ఏదైతే మన సర్పంచులు కూడా అప్పటికే పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. వీళ్ళిద్దరికీ వేరువేరుగా అక్రమ సంబంధం ఉంది. ఈ సంబంధాల వల్లనే వీళ్ళు భార్య కవిత మాత్రం భర్త సాయిల్పై కక్షపూర్వకంగానే చేసి పక్క ప్లాన్ ప్రకారంగా చేసిందంటూ కూడా పోలీసులు నిర్ధారించడం జరిగింది. ప్రస్తుతం బాడీని తీసుకెళ్లి గాంధీ హాస్పిటల్ పోస్ట్ మార్టం నిమిత్తం పంపేయడం జరిగింది. సంధ్య, ఓకే, మరి దీనికి సంబంధించి అంటే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆటోలో తరలిస్తుండగా ఆటో డ్రైవర్కి అనుమానం వచ్చింది అనేసి అని అంటే కొన్ని భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. పూడ్చిపెట్టిన తర్వాత కుటుంబ సభ్యులకు తెలిసిందా, లేకపోతే ఆటో డ్రైవర్కి అనుమానం వచ్చి ఫిర్యాదు చేశాడా? ఎలా బయటపడింది విషయము? రైట్ సంధ్య, ప్రస్తుతం ఎందుకనంటే ఆటో డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో మాత్రం సీసీ ఫుటేజ్ ఆధారాలతో పోలీసులు కేపీఎస్బీ పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారాలతో తీసుకున్న తర్వాత చూసుకున్నట్లయితే ఆ బాడీ ఆ నిర్మానుష్య ప్రదేశానికి ఎక్కడైతే వెళ్ళారు లేదంటే ఆ డ్రైవర్ చూపించిన ప్లేస్ ని కావచ్చు, ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళి మరి శవాన్ని తీసిన తర్వాత మాత్రం ఆ ఊర్లో విచారిస్తే మాత్రం సర్పంచ్ పూర్తిగా ఈ విషయం వెలుగులోకి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. సంధ్య, ఓకే, థ్యాంక్ యూ క్రాంతి. ఏడుకుంటా పడుకుంటే పడిపోయినా నిన్న ఇంతే, ఏం లేదు సారు. ఎవరు చెప్పారు మీకు ఇప్పుడు? ఎప్పుడు ఇప్పుడా నా కోడలు వచ్చింది కదా, ఆమె చెప్పింది చంపేసిన విధంగా.